నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భోగాపురం సమీపంలో ఏర్పాటు కానున్న జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికి ఆదర్శంగా నిలవనుంది. మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానంపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్. రాజకీయాలు పార్టీల కన్నా దేశం గొప్పదేని బలంగా విశ్వసించిన ఆదర్శ నేత అటల్ బిహారీ వాజ్పేయి కొనియాడిన మంత్రి కొలుసు పార్థసారథి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార గర్వం పెరిగిపోయిందన్న కేటీఆర్. ప్రభుత్వ నిధులు, ఇందిరమ్మ ఇళ్లు నేతల సొంత ఆస్తి కాదని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ లో ఒక చారిత్రక ఘట్టానికి అంకురార్పణ జరిగిందని భోగాపురం సమీపంలో ఏర్పాటు కానున్న జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికి ఆదర్శంగా నిలవనుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రపంచ సివిల్ ఏవియేషన్ రంగంలోని వర్క్ ఫోర్స్ లో 25% తెలుగువారు ఉండాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్ లో జరిగిన కార్యక్రమంలో మాన్సాస్ ట్రస్ట్ సహకారంతో జిఎంఆర్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం మంత్రి లోకేష్ సమక్షంలో జరిగింది. భీమిలి మండలం అన్నవరం వద్ద 136.63 ఎకరాల్లో ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీని అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలని ఆయన అనుకున్నారు. అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేయాలనుకున్న వ్యక్తి. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సందేహం ఉండేది. మీరు ఎయిర్పోర్ట్ కట్టగలుగుతారా, మీకు అనుభవం ఉందా, ఇంత పెద్ద ప్రాజెక్ట్, స్ట్రాటజికలీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ హైదరాబాద్ మీ చేతుల్లో పెట్టాలనుకున్నా. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నాకు. అది నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదు. వెళ్ళి పనిచేసి నన్ను కన్విన్స్ చేయండి అని అడిగారు. టెండర్ గెలిచిన తర్వాత, బిడ్ గెలిచిన తర్వాత అప్పుడు జిఎంఆర్ గారు ప్రపంచం మొత్తం తిరిగి ఏకంగా జేవీలు ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి, లేదు మేము కట్టగలుగుతాం, కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక నంబర్ 1 ఎయిర్పోర్ట్ మేము హైదరాబాద్ లో కట్టి తీరుతామని ఒక పట్టుదలతో కట్టి ఈ రోజు తెలంగాణ జీడిపికి సుమారు 12% కాంట్రిబ్యూషన్ చేస్తుంది హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్. ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు. ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు అవసరమా అని అడిగారు. వాళ్ళందరూ ఒకటే సమాధానం ఇస్తున్నారు. ఈరోజు వెళ్ళి చూడండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా డెవలప్ అయింది. ఈరోజు పక్క రాష్ట్రాల్లో బెంగళూరు గాని చెన్నైలో గాని ఒక ఎయిర్పోర్ట్ అయిపోయింది, 2వ ఎయిర్పోర్ట్ కట్టే పరిస్థితికి వచ్చారు. కానీ హైదరాబాద్ అదృష్టం ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ 5,000 ఎకరాలు తీసుకుని రాబోయే 100 సంవత్సరాల కెపాసిటీ కూడా శంషాబాద్ లోనే కట్టే విధంగా ఆనాడు ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ముందరికెళ్లారు. విజన్ అనేది చాలా చాలా అవసరం. కొంతమంది విజన్లెస్ పీపుల్ విజనరీని ఎగతాళి చేస్తారు. ఒక గొప్ప మనసుతో మా కుటుంబంలో ఏవియేషన్ బ్లడ్ ఉంది, మా ఫ్యామిలీలో ఒకరు ఆనాడు బ్రిటిష్ కాలంలో ఒక పైలట్ లైసెన్స్ రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అలాంటిది మా కుటుంబంలో ఒకరికి వచ్చింది, ఏవియేషన్ లో మా బ్లడ్ లో ఉంది, మా మానసాస్ పేరు పెట్టారు, అది చాలు మాకని చెప్పిన గొప్ప కుటుంబం వేదిక మీద ఉన్న కుటుంబాన్ని సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తారు. ఈ ఎడ్యుసిటీ అనేది కేవలం రాష్ట్రానికి దేశానికే కాదు ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడబోతుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానంపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో పీపీపీ విధానంలో అయితే మెడికల్ కాలేజీల నిర్మాణానికి 25 ఏళ్లు పట్టేదని విమర్శించారు. కానీ వైసీపీ నేతలు 100 సంతకాల పేరుతో సిగ్గు లేకుండా తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ కు అసలు రుషికొండపై ఉన్న శ్రద్ధ మెడికల్ కాలేజీల నిర్మాణంపై ఉందా అని ప్రశ్నల వర్షం కురిపించారు. పులివెందుల్లో కూడా మెడికల్ కాలేజీ నిర్మించలేకపోయిన అసమర్థులు జగన్ అని చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో మంది ఆదుకున్నాం. 1924లో ఎప్పుడు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఏ పేదవాడికి కూడా ఉపయోగపడే విధంగా లేదు. మరి ఈరోజు చూస్తూ ఉంటే తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద కోటి సంతకాలు అది ఇది అని. దేనికి ఆ కోటి సంతకాలని అడుగుతా ఉన్నాను. అంటే 5 సంవత్సరాల్లో కేవలం 500 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు
5 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి వాళ్ళది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా నిన్ను హర్షించిందో పార్లమెంట్లో కూడా పీపీపీ మోడల్ అనేది ఎలా ఉంటుంది, దాని వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పింది. దాని ముందనే ఊహించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ ద్వారా అయితే 2 నెలల్లో పూర్తి చేస్తాం, ఏదైతే వైసీపీ వాళ్ళు ఇస్తున్నటువంటి ప్లాన్ అయితే 25 సంవత్సరాలు అవుతుందో అది కేవలం 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఆ 25 సంవత్సరాలు దాదాపుగా 15 కోట్ల పైచిలకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించే విధంగా, అలాగే సీట్లు కూడా ఎన్ఆర్ఐ సీట్లు పెరిగాయి, ఫ్రీ సీట్లు కూడా 42% నుంచి 50% పెరిగి, అంటే దాదాపుగా మనకి 850 సీట్లు పెరిగే విధంగా మినిమం చెప్తా ఉన్నారు. అంటే 2000 సీట్లు పైకి వచ్చే విధంగా ఉచితంగా చదువుకోవడానికి కానీ, అలాగే ఒక మంచి క్వాలిటీ డాక్టర్స్తో వైద్యం అందించే విధంగా ఈ యొక్క ప్రణాళికతో పీపీపీ మోడల్తో ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే వీళ్ళు ఊరికనే ఎటు మంచి చేయలేదు వాళ్ళ గతంలో. రాబోయే రోజుల్లో జీవితంలో ఎప్పుడన్నా 50 సంవత్సరాల తర్వాత కరుణించినా కూడా ఆ పార్టీ ఎవరికి మంచి చేసే పార్టీ కాదని చెప్పి పాతాళాలను నొక్కేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పుకుంటూ ఈ రోజున కోటి సంతకాలని చెప్పి 10 మంది తిరుగుతా ఈరోజు అంతా కూడా అంటే తప్పుడు ప్రచారం తీసుకెళ్తున్నారు. నేను ఎప్పుడు చెప్తాను, రిషికొండ మీద ఉన్న శ్రద్ధ ఆయనకి మెడికల్ కాలేజ్ మీద ఉందా ఇప్పుడు అని అడుగుతాను. రిషికొండ ప్రాంతాన్ని దోచుకోవడం కోసం అక్కడ వారు ఇల్లు కట్టుకోవడం కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు, కానీ ఇదే ఒక్క కాలేజ్కి ఇంక్లూడింగ్ పులివెందుల కాలేజ్ అయినా కూడా అతను పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజున ఒక మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో అద్భుతమైన కార్యక్రమంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు మనం అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకువెళ్తా ఉన్నాం. ఏదైతే పాతాళంలోకి గత 1924 ఈ రాష్ట్రాలు తీసుకెళ్ళారు, దాన్ని మళ్ళీ పునర్నిర్మాణించుకుంటూ అన్ని రాష్ట్రాల అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే విధంగా విశాఖపట్నం ఐటీ హబ్గా, అలాగే తిరుపతి సెంటర్గా మనకి ఎలక్ట్రానిక్ కానీ స్పిరిచువల్ సెంటర్గా అటు కానీ, రాయలసీమ అంతా కూడా ఏరోస్పేస్ అలా రకరకాలుగా అమరావతిని కూడా ఈక్వలెంట్గా అభివృద్ధి చేసుకుంటూ ఒక మంచి భవిష్యత్తుకి పునాది వేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే ముందుకు వెళ్తాం తప్ప ఈ యొక్క అపోజిషన్ స్టేటస్ లేనటువంటి అపోజిషన్ పార్టీ నాయకులు ఈరోజు రోడ్డు మీద వెళ్ళటం, కోటి సంతకాలు అంటాం, గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం అంటాం, నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఆ కోటి సంతకాలు కాదురా బాబు, కోటిలో 10 లక్షల ఓట్లు కూడా అన్నటువంటి పరిస్థితి మీది. అలాంటి పరిస్థితి బయటికి రా, ఈ మంచి ప్రజాహితం కోరే విషయాలు ఉంటే చెప్పు తప్ప ఇట్లా ప్రజల్ని తప్పుదోవే విషయాలు చెప్పొద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. చట్టసభల్లో బయట నోరు పారేసుకుని అరిస్తేనే రాజకీయం అన్న విధంగా వ్యవహరిస్తున్న కొందరు నేతలు వాజ్పేయి ప్రసంగాల వీడియోలు చూసి ఆదర్శంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో చేపట్టిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర బాపట్ల చేరుకుంది. బాపట్ల జిల్లా మహాత్మాజీపురం సమీపంలోని NH-216A బైపాస్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని మంత్రులు కొలుసు అనగాని గొట్టిపాటిలతో కలిసి మాధవ్ ఆవిష్కరించి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పార్థసారథి మాట్లాడుతూ రాజకీయాలు పార్టీల కన్నా దేశం గొప్పదని బలంగా విశ్వసించి పనిచేసిన ఆదర్శ నేత అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. రాజకీయాల కన్నా రాజకీయ పార్టీల కన్నా దేశం గొప్పది అని నమ్మి రాజకీయాలు చేసిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పేసి మనం చేస్తామని నేను. ఆయన సుదీర్ఘ రాజకీయాల్లో ఏ రోజు స్వార్థానికి కానీ పార్టీ లబ్ధి కోసం కానీ ఆలోచన చేయకోకుండా దేశం మిన్న
దేశ సార్వభౌమత్వాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మూవన్నెల జెండాను ఏ విధంగా రెపరెపలాడించాలి ప్రపంచంలో అని చెప్పేసి ఆలోచించేసి ఆయనకు అధికారం వచ్చినప్పుడు కూడా నేను ప్రధానమంత్రిని, నేను చెప్పిందే శాసనం అనే విధంగా కాకుండా ప్రతిపక్షాలతో కూడా సంప్రదించి ప్రతిపక్షాలు చేసే సూచనలు కనుక దేశహితమైనట్లయితే వాటిని ఆచరించడానికి కూడా వెనకడని వ్యక్తిత్వం ఉన్న గొప్ప నాయకుడు వాజ్పేయి గారు అని చెప్పేసి అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఈ యొక్క సంక్షేమంగానే ఆయన తోటాలు వదిలారు, కానీ ప్రస్తుత రాజకీయాల్లో మనం చూస్తున్న నోట్లోంచి వచ్చే తోటాలు చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మనం చెప్పాలి, ప్రజల దృష్టికి కానీ వ్యవస్థల దృష్టికి కానీ తీసుకెళ్ళాలి, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా గౌరవించాలని మనందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. పార్టీ పటిష్టత కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి బీజేపీ సముచిత స్థానం కల్పిస్తుందని ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రవీణ్ పటేల్ అన్నారు. బీజేపీ ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులుగా భీముడలు గ్రామానికి చెందిన నాయకులు బదరవాడ అనిల్ రాజును బుధవారం పార్టీ అధినాయకత్వం నియమించింది. ఈ సందర్భంగా అనిల్ రాజు నివాసంలో బీజేపీ కూటమి నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. దుస్సలువా గజమాలతో సత్కరించారు. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణమూర్తి, ప్రవీణ్ పటేల్, వద్దిరెడ్డి కపిరాజు మాట్లాడుతూ భీముడలు లాంటి గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు ఇవ్వడం హర్షణీయమని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కీర్తి వెంకటరాంప్రసాద్ కు పార్టీ అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా మోర్చా సెక్రటరీ మిద్దె రమాదేవి, కపిరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా భీముడోలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక చాలా ఉత్సాహం రోజు. భారతీయ జనతా పార్టీలో ఒకటి గమనించాలి, కార్యకర్తకే మనోభావాలు ఇప్పుడు సహానుభూతి, పార్టీ పదవులు అది బాధ్యత ఇస్తారు. ఈరోజు మా అనిల్ సార్ గారికి వచ్చింది బాధ్యత, అది సమాన బాధ్యత కాదు. కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మన భీముడోలు తరపు నుంచి ఆయనకి చాలా చాలా కంగ్రాట్స్ చేస్తాను. ఎలాగా మా పార్టీ అభినేత అధినాయకు కీర్తి వెంకటప్రసాద్ గారు కూడా కంగ్రాట్స్ చెప్తున్నాం. మన ఈ బాధ్యత ఇచ్చిన దానికే ఆయన తోడుగా ఉండి ఏమన్నా మనకి ఈ సమస్యలు ఉంటే కిసాన్ రైతు వారి అవి చేసుకొని వెళ్తాం. థ్యాంక్ యూ. కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్గా ఈయన నియమించినటువంటి మన కీర్తి రాంప్రసాద్ గారికి, అలాగే మన జిల్లా విక్రమ్ కిషోర్ గారికి, ముందుగా మనకి ఈ రోజున ఎంత స్థాయి తీసుకొచ్చినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, మా అందరి భీమవరం మండలం తరఫున మా యొక్క అనిల్ రాజు ఎంత మంచి మా అందరికీ కూడా వెలుగునిచ్చేటువంటి, మేము ఘనంగా చెప్పుకునేటువంటి పదవి ఇచ్చినందుకు, బాధ్యత చెప్పినందుకు మీ అందరం కూడా చాలా గర్వపడుతున్నాము. ఈ రోజు మేము గర్వంగా రేపొద్దున్న ఎక్కడైనా సమాజంలో మాకు ఒక బాధ్యత, మంచి పదవి ఉన్నటువంటి వ్యక్తి మాకు ఉన్నాడు, మేము ఎక్కడికైనా ఏదైనా సాధించగలం, మాకు ఉన్నత స్థానం కల్పించారు. అలాగే ప్రతి ఒక్క కార్యకర్తకి, అభిమానులకు కూడా ఉన్నత పదవులు వస్తాయని మనకి కలిసి పనిచేస్తామని మనస్ఫూర్తిగా మా అనిల్ రాజు గారికి ఎప్పుడు కూడా ఇలాంటి పదవులు ఇంకా అవరోధించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నా అభిమానులు అందరికీ శుభాకాంక్షలు. నా తరఫున నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ పదవి నాకు ఇచ్చిన విక్రమ్ కిషోర్ గారికి, మన జిల్లా ప్రెసిడెంట్ గారికి, అలాగే కిసాన్ మోర్చా కీర్తి వెంకట రాంప్రసాద్ గారికి, మాలతి మేడం, ముఖ్యంగా మా కుటుంబ సభ్యురాలు ఆవిడ, నా శ్రేయస్సు కోరేవాళ్ళు అందరికీ నా అభినందనలు. అలాగే ఈ పదవి నాకు కావాలని నేను ఎప్పుడూ అడగలేదు. నేను నా ఒక అగ్రికల్చరల్ కుటుంబంగా నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు సక్రమంగా వినియోగించుకుంటానని నేను భావిస్తున్నాను. అలాగే అందరు తోడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.